టెక్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎందుకు జరుపుతారు, ఎప్పుడు జరుపుతారు, అసలు ఈజీగా కిడ్నీ దొరుకుతుందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ క్లియర్ ఆన్సర్ చెప్పడానికి మన ముందు మెడికవర్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అరుణ్ కుమార్ దిండి ఉన్నారనమాట. ఈయనని అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, డాక్టర్స్ అందరినీ పేషెంట్స్ అడిగే మెయిన్ క్వశ్చన్ ఒక కన్సర్న్తో, ఒక భయంతో, లైఫ్ మీద ఒక ఆశతోటి, సార్ కిడ్నీ మీ దగ్గర దొరుకుతుందా, మీరేమైనా అరేంజ్ చేయగలుగుతారా, మాకు కావాలి అంటారు. అసలు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎందుకు చేస్తారు, ఎవరెవరికి ఏ సిచ్యువేషన్స్లో చేయాల్సి ఉంటుంది అసలు? సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మనము ఒక నార్మల్ ఫంక్షనింగ్ కిడ్నీ తీసుకొచ్చి ఎవరైతే కిడ్నీ పేషెంట్ ఉంటారో ఆల్రెడీ 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి ఒక డయాలసిస్ మీద డిపెండ్ అయి ఉంటారో వాళ్ళలో సూట్ అయ్యి ఆపరేషన్ అనమాట. సో ప్రతి సికేడి పేషెంట్కి అవసరం లేదు. అంటే కొద్దిగా ఇప్పుడిప్పుడే 30% డ్యామేజ్ అయింది కిడ్నీని ట్రాన్స్ప్లాంటేషన్ చేసేసుకోవచ్చు అంటే వాళ్ళు ఎవరికి కాదు. ఫైనల్ స్టేజ్ అంటే 2 కిడ్నీలు కూడా పూర్తిగా ఫంక్షన్ డౌన్ అయిపోయి ఓకే ఒక డయాలసిస్ అనేది డే టు డే అవసరం పడుతుంది అన్న పేషెంట్స్ ని, అంటే సికేడి స్టేజ్ 5 లో ఉన్న పేషెంట్స్ కి మాత్రమే మనం ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. ఓకే, డయాలసిస్ స్టేజ్ 5 లో ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ ప్రీ డయాలసిస్ స్టేజ్ లో మనం చేయమన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ డయాలసిస్ లో ఎంతైనా సరే లాంగ్ టర్మ్ లో మనం చూసుకుంటే కిడ్నీ చేసే ఫంక్షనింగ్ అన్నిటిని కూడా డయాలసిస్ రీప్లేస్ చేయలేదు కాబట్టి వీళ్ళకి ఎనీ డే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ద బెస్ట్ ఆప్షన్. అంటే ఈ వేస్ట్ ని ఫిల్టర్ చేయడమే కాదు, హార్మోనల్ ప్రొడక్షన్స్ కానివ్వండి, విటమిన్ రెగ్యులేషన్స్ కానివ్వండి, పిహెచ్ రెగ్యులేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కిడ్నీ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేస్తాము? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్ గా మనకు ఉండే 2 కిడ్నీలు ఏవైతే బ్యాక్ సైడ్ ఉంటాయో ఇవి ఒక 90% సికేడి పేషెంట్లు చిన్నగా అయిపోతాయి. ఓకే, సో మన ఈ 2 కిడ్నీలు మనం ఏం డిస్టర్బ్ చేయం, ఈ 2 బ్యాక్ సైడ్ ఉంటాయి. సో మనం కొత్తగా పెట్టే కిడ్నీ ఏదైతే ఉందో అది మనం యూజువల్ గా ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఒక పాకెట్ లాగా ఫ్రంట్ సైడ్ పెడతాం అన్నమాట. ఓకే, ఈ 2 బ్యాక్ ఉంటాయి, ఇది ఫ్రంట్ ఉంటుంది. టోటల్ 3 కిడ్నీస్ ఉంటాయి. కాకపోతే 2 కిడ్నీస్ నాన్ ఫంక్షనింగ్ కిడ్నీస్. ఓకే, అవి ఉంటాయి కానీ లేనట్టే. సో అది కూడా ఎందుకంటే మనం ఇప్పుడు నేను ఈ 2 కట్ చేయాలనుకోండి, తీసేయాలనుకోండి, నేను ఆ 2 కిడ్నీకి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ కట్ చేయాలి, ఆ యూరిన్ ట్యూబ్స్ కనెక్షన్ కట్ చేయాలి. ఓకే, సో అంటే మనకి నెంబర్ ఆఫ్ కట్స్ ఎక్కువ అవుతున్నాయి. సో సింపుల్ గా మనకు వాటర్ పైపింగ్ ఉంది, మన ఎన్ని కట్స్ ఉంటే లీక్ అయ్యే ఫ్యూచర్ లో ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అందుకని అంటే మనం బెటర్ మనం వదిలేసినప్పుడు ఆ పైప్ పంచేయాలంటే ఆ పైప్ అలా వదిలేసి మనం ప్యారల్ ఇంకొక పైప్ వేసుకుంటాం. సో సిమిలర్ గా ఈ 2 పంచినప్పుడు వాటిని టచ్ చేయడం వదిలేసి కొత్త కిడ్నీ పెట్టడం ఈజీ. ఓకే, ఆ కిడ్నీకి పెట్టి సేమ్ అదే మనకి పైప్ లైన్స్ అవన్నీ కూడా మనకి కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో మినిమల్ కట్స్ తో మనకు అయిపోతుంది. ఓకే, అయితే మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మనకి 2గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి కెడావర్ ప్రోగ్రామ్, ఇంకోటి లైవ్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్. ఓకే, సో కెడావర్ ప్రోగ్రామ్ అనేసరికి గవర్నమెంట్ పర్యవేక్షణలో జీవన్ దాన్ కమిటీ ద్వారా హాస్పిటల్స్ కి వస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేషెంట్ ఇప్పుడు మన దగ్గరకు వచ్చారు, డయాలసిస్ మీద ఉన్నాను నేనండి, సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ డోనర్స్ ఎవరు లేరు, ఓకే అన్నప్పుడు ఏం చేస్తామని మనం ఈ పేషెంట్ ని మనం ఈ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఎన్రోల్ చేసినప్పుడు వాళ్ళకి ఒక వెయిటింగ్ నెంబర్ అది ఉంటుంది. సో ఆ లిస్ట్ నెంబర్ ప్రకారంగా అంటే బ్లడ్ గ్రూప్ వైజ్ ఏ గ్రూప్ సపరేట్ లిస్ట్, బి గ్రూప్ సపరేట్ లిస్ట్, ఓ గ్రూప్ కి ఇలా సపరేట్ గా లిస్టులు ఉంటాయి మన 4 గ్రూప్స్ కి. ఆ లిస్ట్ లో మన ప్రయారిటీ ప్రకారంగా మనకి కిడ్నీ అన్నది నెంబర్ బట్టి వస్తుంది అనమాట. ఓకే, సో ఇది కాకుండా మనకి ఏంటంటే దీని వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, డిపెండ్స్ బేస్డ్ ఆన్ గ్రూప్ బట్టి అవన్నీ కూడా ఉంటాయి. లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేసరికి ఏంటంటే ఎవరైతే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎవరు వచ్చినప్పుడు వాళ్ళ డోనర్స్ దగ్గర కూడా బ్లడ్ టెస్ట్లు అన్ని చేసుకుని వాళ్ళ కిడ్నీ మ్యాచ్ అవుతుందో లేదో ముందు చెక్ చేసుకుని మ్యాచ్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర తీసి మనం ఈ పేషెంట్ కి పెడతాం అనమాట. అండ్ అసలు కిడ్నీలు మన హాస్పిటల్లో దొరుకుతాయి, మీరు అడిగారు కదా ఎట్లాగా దొరుకుతాయని. ఈ 2 మార్గాలు తప్ప వేరే మార్గాలు ఏమీ లేవు. సడన్ గా రావాలన్నా రాదు, ఎందుకంటే ఇది మనకేమి మార్కెట్ లో దొరికేది కాదు, మెడికల్ షాప్ లో దొరికేది కాదు, ఎవరో పర్సన్ దగ్గర తీసుకోవాలి. అండ్
అన్రిలేటెడ్ అంటే సంబంధం లేని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మనం పెట్టడం అన్నది ఇట్స్ ఇల్లీగల్ అన్నమాట. సో యాజ్ పర్ లా. సో కంపల్సరీగా మనం అట్లాంటి మనం ఎంకరేజ్ చేయము. అఫీషియల్ ప్రాసెస్ అన్నిటికీ అవ్వడానికి ఖచ్చితంగా మనకి టైం పడుతుంది. ఇలానే వెళ్ళాలి, ఇంకో మార్గం లేదు. సార్, ఇందాక మీరు మ్యాచ్ లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నారు కదా, అక్కడ డౌట్ ఏంటంటే ఇప్పుడు లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు లేకపోతే జీవన్ ప్రోగ్రామ్ ద్వారా కావచ్చు, ఇప్పుడు ఎవరిదైతే కిడ్నీ తీసుకొని పెడుతున్నామో వాళ్ళల్లో కూడా వాళ్ళ హెల్త్ కండిషన్ ఇవి చెక్ చేస్తారా? బేసిక్ గా వాళ్ళు ఏ కండిషన్ లో ఉంటే మాత్రమే ఆ కిడ్నీ తీసుకుంటారు? కిడ్నీ డొనేషన్, సో కిడ్నీ డొనేషన్ కూడా కొంత క్రైటీరియా ఉందండి. ఓకే, సో అంటే ఏజ్ ఫ్యాక్టర్ కానివ్వండి, అంటే యూజువల్గా బిలో 65 years ఏజ్ ఉండాలి ఉంటుంది. ప్లస్ వాళ్ళు పెట్టే ముందు ఏంటంటే ఇండివిజువల్గా వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ కూడా చెక్ చేస్తాం. సో రేపు పొద్దున ఈయన కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత డోనర్కి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. ఓకే, సో అది కూడా చెక్ చేస్తాం. డోనర్కి అదర్ మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, అదర్ ప్రాబ్లమ్స్ ఇంకేమన్నా, ఇవి కూడా అన్ని చూడడం జరుగుతుంది అనమాట. అండ్ చూడడమే కాకుండా వాటి ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, ఆప్టిమల్గా ఉందా లేదా అని. ఓకే, అండ్ వాళ్ళకి కూడా లంగ్ టెస్ట్లు కానివ్వండి, ఒక సైకాట్రీ కౌన్సిలింగ్ కానివ్వండి, లేడీస్ అయితే గైనిక్ ఒపీనియన్ కానివ్వండి, ఇవన్నీ మనం తీసుకుంటాం. ఇవన్నీ మనకు క్లియర్గా ఉంటేనే మనం డోనర్ దగ్గర నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సపోజ్ ఇచ్చే పర్సన్కి సివియర్ సిఓపిడి ప్రాబ్లం ఉంది, లంగ్ ప్రాబ్లం ఉంది, ఓకే, సో అన్నప్పుడు మనం రిస్క్ లో పెట్టాం. ఒకవేళ పేషెంట్ టెంపరీకి పర్లేదు, వాళ్ళు ఇవ్వడానికి రెడీ ఉన్నారు పెట్టండి అన్నా కూడా పెట్టడానికి లేదు. వాళ్ళు కూడా ఫిజికల్ గా ఫిట్ ఉండాలి. డోనర్ కే సివియర్ హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆయనకే హార్ట్ పంప్ చాలా వీక్ ఉంది, ఇప్పుడు ఆయన కిడ్నీ డొనేట్ చేస్తాను అంటే సో అది ఎందుకంటే ఆయనకి సర్జరీ చేయాలంటే ఆయనకే రిస్క్, ఎనస్థీషియా అది. సో అలాంటప్పుడు మనం తీసుకోం. సో ఖచ్చితంగా డోనర్ అన్ని మ్యాచ్ అయితేనే మనము తీసుకుంటాం. ఈ షుడ్ ఫిజికల్ గా ఫిట్ ఉండాలన్నమాట. సరే, ఇన్ సచ్ కేసెస్ కొన్నిసార్లు మనకి ఆర్గన్ డొనేషన్ చేస్తారు. ఆ పర్టికులర్ మూమెంట్ లో ఎనీ ఆఫ్ ద పర్సన్ కొంచెం డిమైస్ అయిన తర్వాత మనం వాళ్ళ ఆర్గన్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. మేబీ కొంతమంది హెల్త్ ఇష్యూస్ తోటే ఎక్స్పైర్ అయి ఉండొచ్చు. వాళ్ళ కిడ్నీ తీసుకుంటే మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుందా లేదా? డెఫినెట్ గానండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు కెడావర్ ప్రోగ్రామ్ అనుకున్నాం కదా, జీవన్ దాన్ ప్రోగ్రామ్. సో జీవన్ దాన్ ప్రోగ్రామ్ అంటే మనం బ్రెయిన్ డెడ్ నుంచి పెడతామన్నాం. ఇవి ఎలా వస్తాయి కిడ్నీస్? ఇట్లానే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లోనే ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యంగ్ పర్సన్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది, హెడ్ ఇంజురీ అయింది, కోమాలోకి వెళ్ళిపోయాడు. సో బ్రెయిన్ ఇంకా పనిచేయట్లేదు. సో అండ్ దెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముందుకు వచ్చి డొనేట్ చేయడానికి వచ్చారనుకోండి. సో అప్పుడు ఖచ్చితంగా డోనర్ హాస్పిటల్లో వేరే ఎక్స్ హాస్పిటల్లో ఉంటారు, ఖచ్చితంగా టెస్ట్లు అన్నీ అయ్యి ఉంటాయి కదా, మన క్రియాటిన్ ఎలా ఉంది ఇవన్నీ. సో ఆ టెస్ట్ లో మనకు అర్థమవుతుంది కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది అన్నది. ఓకే, సో ఆ కిడ్నీ ఫంక్షనింగ్ బాగానే ఉంది అనుకోండి, నో ప్రాబ్లం, వీ కెన్ టేక్. అదర్ వే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్లీ పర్సన్, మెడికల్ ఇష్యూస్, క్రానిక్ డయాబెటీస్ ఉంది, హార్ట్ పేషెంట్ ఉన్నాడు, లివర్ ప్రాబ్లం ఉంది, ఇన్ఫెక్షన్ అయింది, ఆ పేషెంట్ బ్రెయిన్ డెడ్ స్టేట్ లో ఉన్నారు, ఆయనకి ఆల్రెడీ కిడ్నీలు వీక్ ఉన్నాయి. సో ఆయన కిడ్నీ తీసుకొచ్చి మనం పెట్టినా యూజ్ ఉండదు. సో అలాంటి కండిషన్స్ లో వాళ్ళు డొనేట్ చేస్తామన్నా సరే మనకి యూజ్ ఉండదు, తీసుకోము. ఓకే సార్, ఆఫ్టర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మనిషి కండిషన్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి యాక్చువల్లీ జాగ్రత్తగా? ఓకే, సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అండి ఎవరైతే రిసిపియంట్ ఉంటారో వాళ్ళ గురించి చెప్తాను. సో వీళ్ళకి ఏంటంటే కొన్ని సర్టన్ మెడికేషన్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఈ మెడికేషన్స్ అనేవి ఇమ్యూనో సపర్షన్స్ అంటాము. అది షెడ్యూల్ ప్రకారంగా టైం టు టైం కంపల్సరీ మెడికేషన్ అనేది తీసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూట మిస్ అయిపోయింది టాబ్లెట్, నేను ఇంత లేట్గా లేచాను, ఏదో ఊరు వెళ్ళాను, లేకపోతే నా దగ్గర టాబ్లెట్స్ అయిపోయినాయి, ఎటువంటి ఎక్స్క్యూజెస్ పెట్టినా సరే మనకి కిడ్నీ రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే అది ఉన్నా మళ్ళీ అది కూడా ఫంక్షన్ అవ్వకుండా ఉండే సిచువేషన్. సో మన బాడీలో ఏంటంటే బికాజ్ సైన్స్ డెవలప్ అవడం వల్ల వేరే వాళ్ళ కిడ్నీ తీసుకొచ్చి మనం పెడుతున్నాం. బట్ మన బాడీ ఏంటంటే అది సెల్ఫ్ కిడ్నీ కాదని ఐడెంటిఫై చేసేసుకుంటుంది. సో మన బాడీ దాన్ని ఏం చేస్తుంది, ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, మనం ఏం చేస్తాం, ఈ మెడికేషన్ ద్వారా ఆ బయట నుంచి పెట్టిన కిడ్నీని బాడీ అడ్జస్ట్ అయ్యేటట్టు మనం దాన్ని ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇనిషియల్గా ఏంటంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 3 months 6 months అలా స్లోగా 1 year గడిచే కొద్దీ బాడీ స్లోగా కొత్త కిడ్నీకి అడ్జస్ట్ అయిపోతుంది. ఓకే, అంటే ఫస్ట్ 3 to 6 months లో చాలా క్రూషియల్, అంటే ఈ బాడీ రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఖచ్చితంగా ఉంటాయి. అండ్ లైఫ్ లాంగ్ ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది, అంటే బాడీ దాన్ని రిజెక్ట్ చేసే రిస్క్ అది ఉంటుంది కాబట్టి మనం పీరియాడికల్ గా ఫాలో అప్ వస్తూ ఉండాల్సి ఉంటుంది. మెడికేషన్ అన్నది మనము వాడుతూ ఉండాలన్నమాట. అయితే ఫస్ట్ లో ఎక్కువ మెడికేషన్ ఉంటుంది,
అండ్ గ్రాడ్యువల్లీ కొంచెం తగ్గుతూ మెడికేషన్స్ తగ్గుతూ ఉంటాయి. బట్ మెడికేషన్స్ అనేది కంపల్సరీ. ఇందులో కొందరు ఆల్కహాల్ ఆర్ ఇవి తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కంప్లీట్ గా క్లోజ్ చేయాల్సిందే, లేకపోతే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే కిడ్నీ అనేది ఎంత క్రూషియల్ అనేది మనకు అర్థమవుతుంది. సో మనం మోస్ట్లీ ఫస్ట్ ఏ ఇష్యూస్ రాకుండా చూసుకోవడమే మంచిది. వన్స్ వచ్చిన తర్వాత చాలా కన్సిస్టెంట్గా మెడికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట.